ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి 2025 యొక్క రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025 రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యేసి రిజల్ట్ అయితే ప్రజెంట్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం మన యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఓయూ పిహెచ్డి 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ మనం రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా సో మీకు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీకు ఆ సబ్జెక్ట్లో మీ ర్యాంక్ ఎంత అనేది అయితే తెలుసుకోవచ్చు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీ రిజల్ట్ చూడడం కోసం మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కావాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్లో అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు హాల్ టికెట్ మిస్ చేసుకున్నట్లయితే మీరు మన యొక్క హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మీరు వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేసి మీ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా సో మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని వ్యూ ర్యాంక్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ తర్వాత మీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మార్క్స్ కాలంలో అయితే చూపిస్తుంది. అండ్ రిజల్ట్లో మీరు క్వాలిఫైడా అన్క్వాలిఫైడా అనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు క్వాలిఫైడ్ అని ఉన్నట్లయితే క్వాలిఫైడ్ అనే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ సెషన్ మనకు ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ మీకు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది క్యాండిడేట్ వైజ్గా కంపేర్ చేసుకోవడానికి సో మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు సంబంధించిన రిజల్ట్ ప్రింట్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేయండి. మనకు కూడా ఒక క్లారిటీ అయితే ఉంటుంది. సో టోటల్గా మార్క్స్ డిఫరెన్స్ ఎంత, ర్యాంక్ డిఫరెన్స్ ఎంత అప్డేట్ అయితే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ స్క్రోల్ చేసి మీకు సంబంధించిన టోటల్ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ రీసెంట్గా కండక్ట్ చేసిన పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే.